విశాఖలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. హెల్త్ కేర్ ఇప్పుడే సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, నాకు ఏం డౌట్ లేదు. ఇక్కడి నుంచి ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా కానీ ఇంకా చాలా ప్రాంతాల నుంచి ఇక్కడ ఒకప్పుడు నేను చూశాను. హైదరాబాద్లో అన్ని ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్సే, ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవి ఉండేటి కాదు. ఆ సమయంలో మొట్టమొదటిసారిగా అపోలో వచ్చింది. అపోలో వచ్చిన తర్వాత నేను డెవలప్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు హెల్త్ టూరిస్టులు తీసుకురావడానికి గల్ఫ్ కంట్రీస్కి పంపించాం హెల్త్ మినిస్టర్ని. దేనికోసం అంటే వాళ్ళందరూ వస్తే ఇక్కడ హెల్త్ డెవలప్ అవుతుందని చెప్పి పెడితే అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ వచ్చాయి. ఈరోజు హైదరాబాద్ హెజ్ బికమ్ ఏ హెల్త్ హబ్. మొత్తం దేశంలో కూడా ఎక్కువ మంది హైదరాబాద్కి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా మనం చేసే డెవలప్మెంట్ పైన ఆధారపడుతుంది. కాబట్టి దీన్ని ఒక ఇంటర్నేషనల్ హెల్త్ కేర్ హబ్గా తయారు చేయడానికి ఏమేం చేయాలో చేస్తాం. అర్బనైజేషన్ అండ్ హౌసింగ్, ఇక్కడ కూడా ఊరికే ప్రిలిమినరీ థాట్స్ ఇస్తున్నాం. మళ్ళీ నేను కూర్చుంటాను, మొత్తం ఏరియా అంతా డెవలప్ చేయాలి. అదే సమయంలో అనకాపల్లి దగ్గర నుంచి విజయనగరం అవతల వరకు ఒక సర్క్యూట్ తీసుకొని ఇంటెన్సివ్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్లాంట్ సిటీగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ట్రాఫిక్ జాములు కావడం కానీ చాలా సమస్యలు వస్తాయి. దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలో ప్లాన్ చేసి అదే మరిగా సమ్ మోర్ హబ్ అండ్ స్పోక్ మోడల్లో బ్యూటిఫుల్ సిటీస్ని మనం టౌన్షిప్ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన లైట్ హౌస్ ఆఫ్ సస్టైనబిలిటీ అండ్ బెస్ట్ ఇన్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇచ్చారు. అవన్నీ కూడా ఏమేం కావాలనో మెట్రో కూడా తొందరలో వస్తుంది. మెట్రో ఉంది, నేషనల్ హైవేస్ ఉన్నాయి, ఇంకొక పక్కన ఎయిర్పోర్ట్ ఉంది. రేపు తొందరలోనే రైల్వే లైన్స్ కూడా విశాఖపట్నం నుంచి చెన్నై వరకు ఇప్పుడే రైల్వే లైన్ డబుల్ చేయబోతున్నారు. 2 లైన్స్ ఉన్నాయి, 4 లైన్స్ చేస్తారు. అది కూడా వస్తే ఇంక ట్రైన్స్ రావడం చాలా ఈజీ అవుతుంది. 6 పోర్ట్లు ఉన్నాయి, 12 మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అవుట్ టు మేక్ ఇట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలంటే అవసరం అయితే శ్రీకాకుళంలో ఒక స్మాల్ ఎయిర్పోర్ట్ ఒకటి, ఈవెన్ కాకినాడ అనకాపల్లి మధ్యలో ఇంకొక చిన్న ఎయిర్పోర్ట్ ఒకటి, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏం కావాలో క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాన్ని ఏ విధంగా మీరు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. 18 మేజర్ అగ్రికల్చర్ లొకేషన్స్ ఉన్నాయి. 7 లార్జ్ ప్లాంటేషన్ ఏరియాస్ని ప్లాన్ చేశారు. మనకు వరల్డ్ క్లాస్ నర్సరీ ఉంది కడియం, దాన్ని కొంతవరకే అభివృద్ధి చేశాం. దాన్ని ఇంకా లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. 2 ఫుడ్ పార్కులు ఉన్నాయి, ఒక అక్వా పార్కు, ఒక 5 ఫిషింగ్ హార్బర్స్. ఇవన్నీ కూడా 2 కీ రీజియన్స్ ఫర్ ఎగ్స్, ఏఎస్ఆర్ మాండ్యం. అంటే ఏ ప్రాంతంలో ఏ అడ్వాంటేజెస్ ఉన్నాయో కలెక్టర్స్ కెన్ సిట్ టుగెదర్. ప్రజాప్రతినిధులు మీ సీనియర్ ఆఫీసర్ జిల్లాలో కూర్చొని బ్రెయిన్ స్టార్మింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ రిపోర్ట్ వచ్చింది మ్యాక్రో లెవెల్లో తయారు చేశారు. మ్యాక్రో లెవెల్లో తయారు చేసినప్పుడు మైక్రో లెవెల్లో ఉండే స్ట్రెంగ్త్లు మీరు తీసుకొని ఓవరాల్ విజన్ గాని ఇంటిగ్రేట్ చేయగలిగితే దానివల్ల మనకు చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో భోగాపురం ఏరో సిటీ వస్తుంది. ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ కేర్ హెల్త్ కేర్ హబ్ కింద ఎంత ల్యాండ్ కావాలని ఇచ్చారు, స్కిల్ కానీ ఇలాంటి అనేకమైన డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. ఇంకొక పక్కన ఒక 13 కీ టూరిజం హబ్స్ ఇచ్చారు. ఈరోజు మనకు ఆ ప్లేసులు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. కానీ ఈ ప్లేసెస్ అన్ని ఆపరేషనలైజ్ చేయడం లేదు, మనం ప్రమోట్ చేయడం లేదు. అందుకే ఇటీవల ఈ యొక్క విశాఖపట్నం ఉత్సవాలు కానీ మొన్న నేను చూశాను, విజయవాడ ఉత్సవాలు కండక్ట్ చేశారు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఉత్సవాలు కండక్ట్ చేశారు. దానికి నేను చాలా సంతోషపడ్డాను. దే హ్యావ్ స్పెంట్ 30 crores టు ప్రమోట్ బ్రాండ్. దాంట్లో 16-17 crores దే గాట్ అడ్వర్టైజ్మెంట్స్, సెల్ఫ్ ఫైనాన్సింగ్. దెన్ దే ఆర్ ప్లానింగ్ నౌ నెక్స్ట్ ఇయర్కి 100% మాకు డబ్బులు వస్తుంది, మేము ప్రమోట్ చేయగలుగుతాం,
గవర్నమెంట్ డబ్బులు అవసరం లేదనే పరిస్థితికి వచ్చారు. అంటే దీనికి ఉండే స్ట్రెంగ్త్ ఏంటంటే ఎప్పటికప్పుడు ఏ ఈవెంట్ కండక్ట్ చేసినా పబ్లిక్గా మనం కోఆర్డినేట్ చేసుకోగలిగితే సస్టైనబిలిటీ ఉంటుంది. ఇది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రివర్ క్రూజ్ ఇస్తే చాలా భవిష్యత్తు ఉంది. బుద్ధిస్ట్ సర్క్యూట్, వీ కెన్ క్రియేట్ వన్ ఆఫ్ ది బెస్ట్ బుద్ధిస్ట్ సర్క్యూట్. టెంపుల్ టూరిజం అయితే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అన్నవరం నుంచి మన శ్రీకాకుళం టెంపుల్ దాకా మంచి టెంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చేయగలిగితే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అవుతుంది. ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కోసం చాలా డీటెయిల్డ్గా మ్యాపింగ్ చేశారు, డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. అయితే ఇవన్నీ ఉన్నాయి. దీన్ని డ్రైవ్ చేసే మెకానిజం రావాల్సిన అవసరం ఉంది. నేను తొందరలోనే ఇప్పుడే యువరాజ్ ఇక్కడే ఉన్నాడు, ఆయనకు అప్పచెప్తున్నా. యు ఆర్ ది సిఇఓ. ఇంతవరకు నువ్వు ఇండస్ట్రీ సెక్రటరీగా ఆలోచిస్తున్నావు. ఒకసారి ఆల్ కలెక్టర్స్ మీరంతా ఇక్కడ ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్ అయితే బాగా తీసుకొచ్చాడు. ఈ 18 నెలలు దగ్గర 20 లక్షల కోట్ల రూపాయలు రావడానికి దావోస్లో కానీ అదే మరి ఇక్కడంతా రావడానికి చాలా బాగా చేశాడు. ఇప్పుడు ఆయనకు అప్పచెప్తున్నా, ఈ రీజన్ని బాంబేతో సమానంగా కాదు, బాంబే కంటే ముందుండేటికి ఏం చేయాలో చేసే బాధ్యత మీది. కాంపిటీషన్ లేకపోతే కాంప్లసెన్సీ వస్తుంది. అట్లా కాకుండా మనం మీ పని